వెల్కమ్ టు సుధా హోమ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ దోసకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక అర కేజీ చికెన్, ఒక దోసకాయ, ఉప్పు తగినంత, పసుపు, కారం తగినంత, ఒక అల్లం ముక్క, ఒక చిన్నది వెల్లుల్లిపాయ, చెక్క, లవంగాలు, యాలుకలు, బాదం పప్పు, ధనియాలు, కొబ్బరి, ఇదంతా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, పుదీనాకు కొద్దిగా. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాణీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా పుదీనా వేసి బాగా వేయించాలి. పుదీనా బాగా వేగాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగించాలి. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనం శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేయాలి. ఆ చికెన్లో ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. ఆ తరువాత దాని మీద మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. చికెన్ ముక్కలు బాగా మగ్గాక అందులో మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలని వేయాలి. దోసకాయ పెద్ద ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. దోసకాయ కూడా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. దోసకాయ బాగా మగ్గాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని చికెన్లో వేయాలి. మసాలా బాగా ఎర్రగా వేగేంత వరకు హైలో పెట్టుకొని వేపుకోవాలి. మసాలా బాగా ఎర్రగా వేగాక కూరకు సరిపడినంతగా కారం తీసుకొని అందులో వేసుకోవాలి. కారాన్ని కూడా బాగా ఎర్రగా వేపుకోవాలి. నూనెంతా పైన తేలాక అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. పైన నూనె తేలాక కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతే, ఎంతో గుమగుమలాడే చికెన్ దోసకాయ కర్రీ రెడీ అవుతుంది.